నిత్య వాహనాల రద్దీ, నేషనల్ హైవే పక్కన నివాసం ఇంకేం అభివృద్ధికి కేర్ ఆఫ్ గా నిలుస్తుందనుకున్నారంతా. కానీ అలా అనుకుంటే పొరపాటే. అదే నేషనల్ హైవే పక్కనున్న ఓ తండావాసులకు శాపంగా మారింది. మృత్యు మార్గంగా మారిన రహదారి గిరిపుత్ర ప్రాణాలను బలికొంటోంది. మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం పెద్దకుంట తండా. దేశంలోనే అతి పొడవైన 44వ జాతీయ రహదారి పక్కనే ఈ తండా ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు సమీపంలోనూ జాతీయ రహదారికి పక్కనే ఉన్న ఈ తండా యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ గా మారింది. బెంగళూరు జాతీయ రహదారిపై ప్రతిరోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. భారీ వాహనాలతో పాటు అతి వేగంగా దూసుకెళ్లే అధునాతన కార్లు కూడా ఈ మార్గం మీదుగా పయనిస్తుంటాయి. నేషనల్ హైవేపై నుంచి గ్రామానికి వచ్చి వెళ్లే సందర్భంలో తండావాసులు వేగంగా తిరిగే వాహనాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. తండాకు వెళ్లే దారికి సరైన సూచికలు లేకపోవడంతో అర్ధరాత్రి వేళల్లో వెళ్లే ద్విచక్ర వాహనాలను, పాదచారులను అతి వేగంతో ప్రయాణించే వాహనాలు ఢీకొడుతున్నాయి. దాదాపు 35 ఇళ్లు ఉన్న ఈ తండాలో 29 ఇళ్లలో కుటుంబ పెద్ద లేడు. వీరంతా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారంటే నేషనల్ హైవే వాళ్ల పాలిట ఎంత శాపంగా మారిందో అర్థమవుతుంది. జాతీయ రహదారిపై మలుపు దగ్గర ఉన్న ఈ తండా చీకట్లో కనిపించకపోవడంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇలా తండావాసుల్లో అత్యధికంగా మగదిక్కు కోల్పోయిన వారే. ఇటీవల ఎంపీ, ఎమ్మెల్యే వచ్చి వితంతులైన తండావాసులకు స్థానిక కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఈ పెద్దకుంట తండాలో చాలా మంది మగ పిల్లలు చచ్చిపోయారు. ఇప్పటికి బైపాస్ యాక్సిడెంట్ అయ్యి చాలా మంది చచ్చిపోయారు. 30 మంది దాకా చచ్చిపోయినారు. ఒక్కొక్క అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నోళ్ళు ఉన్నాం మేము, ఆడపిల్లలు అలా చెప్తారు. మొన్న ఎంపీ గారు వచ్చిండు, ఎమ్మెల్యే వచ్చిండు, మాట్లాడిపోయిండు. మాకు కంపెనీలో డ్యూటీ పెట్టిస్తామన్నారు. భర్త లేని వాళ్ళకు కంపెనీలో డ్యూటీ కూడా పెట్టియలేరు. కొత్తూరు మండలం పరిధిలో 2010లో 41 మంది చనిపోగా 2011లో 39 మంది, 2012లో మరో 39 మంది, 2013లో 47, 2014లో ఏకంగా 61 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 20 మంది మరణించగా గాయాల పాలైన వారి సంఖ్యకు లెక్కే లేదు. అంతేకాదు రోడ్డుపై ప్రమాద సూచికలు కూడా ఎక్కువగా లేకపోవడం కూడా యాక్సిడెంట్లకు కారణమంటున్నారు కుటుంబ సభ్యులు. ఒక ఇంటి వరకే 4 చచ్చిపోయారు. ఫస్ట్ పెద్ద కొడుకు చచ్చిపోయాడు. పెద్ద కొడుకు వెనక రవి వెనక శంకర్ వెనక గోపాలు యాక్సిడెంట్. అక్కడ షాద్నగర్ పోయారు. షాద్నగర్కి వెళ్ళి కూలి పనికి పోయారు. కూలి పనికి పోయి ఇంటికి వస్తారు. ఇంటికి పోయేటప్పుడు ఒకరొకరు పోయారు. మధ్యాహ్నం 7 కాల్చారు. బండి పంక్చర్ అయినప్పుడు 7 కాల్చారు. బండి దోపుకొని వస్తారు. అవతల ముళ్ళకెళ్ళి ఈతలు దాటారు. ఈతలు దాటినాక అవతల హైదరాబాద్ నుంచి కారు వచ్చి నలుగురిని కొట్టేసింది. తెల్లగీత కాడికెళ్ళి 4 కొట్టేసింది. తండాల వాసులు నిరక్షరాస్యులు కావడంతో రోడ్డు నిబంధనలు పాటించకపోవడం కూడా ప్రమాదాలకు దారితీస్తోంది. గ్రామం నుంచి జాతీయ రహదారిపైకి వచ్చే చోట అండర్ లెవెల్ బ్రిడ్జ్ తో పాటు సర్వీస్ రోడ్డు వేయాలని తండావాసులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నా అది అమలు కావడం లేదు.